అందరికీ జై శ్రీరామ్. మీ హిందూ శక్తి, మీ శ్రీభద్రరావు. మరి నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన హిందూ ధర్మం గురించి, మన సాంప్రదాయాల గురించి, హిందూ ధర్మంలో గొప్పతనం గురించి ప్రతిరోజు ప్రతి ఊరు వెళ్ళి వివరించాలనే ఒక సంకల్పంతో ఉన్నాను. భగవంతుడు సంకల్పం అది. భగవంతుడే నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొచ్చాడు. అదేవిధంగా మీరందరూ సహాయ సహకారాలు కావాలి. ప్రతి ఒక్కరు ఇందులో పాలు భాగస్థాయి ఉండాలి. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఈ తత్వం మన హిందూ ధర్మంలో నుంచి ఇమిడి ఉన్నది. ఇది గొప్ప తత్వం. ఈ తత్వాన్ని అందరికీ వివరించాలని నాకు ముఖ్య ఉద్దేశం. మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ విధానాలని పాటించే విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన. ప్రతి ఊరెళ్ళి హిందూ ధర్మ విధానాలని, తల్లిదండ్రులను ఎలా చూడాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా మనం మోయాలి. మరి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలా సాకారో పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు కూడా అలాగే చూడాలి. మనం కొంతమంది వృద్ధులైన తర్వాత వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. తప్పు. వృద్ధాశ్రమంలో వేయడం ఏంటి? తప్పు. అది మనల్ని ఎలా చూసారో వాళ్ళని కూడా మనం అలా చూడాలి. ఆ తత్వాన్ని, అదేవిధంగా భార్యాభర్తల బంధ తత్వాన్ని, అలాగే అన్నదమ్ములు తత్వాన్ని ప్రతి ఒక్కటి ఈ హిందూ ధర్మంలో ఇవి ఉన్నదాన్ని ప్రతి ఒక్కటి వివరించాలని నేను సంకల్పించుకున్నాను. మరి దీనికి ఒక వెహికల్ అవసరం. ఈ వెహికల్ కోసం అని చెప్పేసి మేము డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధంగా సహాయపడుతున్నారు. అందరూ డొనేషన్ ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మీది ఇచ్చేది రూపాయినా సరే మాకు కొండంత బలం. మరి ఈ ధర్మం కోసం పోరాడే విధానం కోసం మీరు సహకరించాలి. సహకరిస్తే నేను మరింత ముందుకు వెళ్తాను. నా లక్ష్యాన్ని నేను ఛేదిస్తాను. ఎవ్రీడే ఈ విధంగా చెప్పాలని నా లక్ష్యం. నా జీవితకాలం హిందూ ధర్మం కోసం పనిచేస్తానని చెప్పేసి అందరికి వివరిస్తున్నాను. ప్రతి ఒక్కరు సహకరించమని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.